ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం 3వ వచనం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ వద్దకు వచ్చెదరు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, నాతో పాటు నా కుటుంబం ఎప్పుడు మందిరానికి వస్తుంది, లేదా వాళ్ళు మందిరానికి వస్తున్నా కానీ అసలు వాళ్ళలో నిజమైన మార్పు నేను ఎప్పుడు చూడగలను? వారు నామకార్థంగా ఉండడాన్ని బట్టి, మందిరానికి ఎప్పుడు మానేద్దామా అని రీజన్స్ వెతుక్కుంటూ ఉంటున్న దాన్ని బట్టి, ప్రభు యొక్క ప్రేమను సరిగ్గా తెలుసుకోకుండా సగం లోకం సగం క్రీస్తు నేమ్సేక్గా ఉంటున్న దాన్ని బట్టి బాధపడుతూ ఈరోజు వాక్య భాగాన్ని వింటూ ఉంటే ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చెప్తా ఉన్నారు, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తారు. వాళ్ళు ఇష్టపూర్వకంగా మందిరానికి వచ్చే దినాలు, ఇష్టపూర్వకంగా దేవునికి వారి హృదయంలో స్థానం ఇచ్చే దినాలు వస్తాయి. అయితే యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ వద్దకు వస్తారు. నీ యవనస్తులు ప్రభు ఎవరో తెలుసుకుని ఒక శ్రేష్టమైన పరిశుద్ధ జీవితానికి వారిని వారు అప్పగించుకుంటారు. మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి, మంచి ఎట్లాగైతే అరుణోదయన కుమరిస్తూ ఉందో వాళ్ళు కూడా అట్లా వస్తారు. ఎంతో పరిశుద్ధంగా, ఎంతో వాక్యానుసారంగా, ఎంతో రోషంగా ప్రభు కొరకు నిలబడ్డానికి వారిని వారు సమర్పించుకునేలాగా ప్రభు చేస్తాడు. అయితే డే విల్ కమ్. కృంగిపోవద్దు. చాలా దినాల నుంచి ప్రార్థన చేస్తాను, చాలా దినాల నుంచి కన్నీరు కారుస్తున్నాను, కానీ నా కుటుంబంలో ఎలాంటి మార్పు చూడలేదు. కానీ నా పిల్లలు, నా యవన బిడ్డలు దేవుని తట్టు తిరగడం నేను ఇంకా చూడలేదు. వై లార్డ్, వెన్ లార్డ్, ఎప్పుడయ్యా అని ప్రభువుని అడుగుతూ ఉంటే కనుక ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక డే వస్తుంది, ఏ డే విల్ కమ్. యుద్ధ సన్నాహ దినమున మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, మానకుండా వారి నామకార్థతను విడిచిపెట్టి సంపూర్ణ భక్తికి వారిని వారు అప్పగించుకునేంత వరకు, కేవలం మందిరానికి రావడమే కాదు, పరిశుద్ధ జీవితానికి వారిని వారు ప్రభుకు అప్పగించుకునేంత వరకు, వారు మనం జాగ్రత్తగా వెతికినా కూడా వారిలో పాత స్వభావం కనబడనంత వరకు, వారు రూపాంతర అనుభవం చెందేంత వరకు, ఒక గ్రేట్ ట్రాన్స్ఫిగరేషన్, కంప్లీట్ ట్రాన్స్ఫిగరేషన్. గొంగల్ పురుగు సీతాకోక చిలుగ్గా మారడం అనేది ట్రాన్స్ఫిగరేషన్, ట్రాన్స్ఫర్మేషన్ కాదు. ఒక గొప్ప ట్రాన్స్ఫిగరేషన్ అనేది వారిలో వచ్చేంత వరకు మానకుండా, విసిగిపోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుని వారిని మలిచేంత వరకు దేవుని యొక్క హస్తము, ఆయన యొక్క ద మూమెంట్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్, వాళ్ళ జీవితంలో దేవుని యొక్క హస్తం యొక్క కదలిక మనం చూసేంత వరకు మానకుండా నమ్మకంగా ప్రార్థనలో ఎత్తిపడుతూ వద్దాం. ఖచ్చితంగా మన యవన బిడ్డలు శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి వస్తారు. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తారు. ఈ వాగ్దానం దేవుడు మనందరి కుటుంబ జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యమైన మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you and have a blessed day.